నీ వ్యవహారం నాన్న పులి కథ అయిపోయింది. ఫైనల్ గా పులి వచ్చినప్పుడు కాపాడటానికి ఎవరు రారు. ఈ హౌస్ లో నీ కోసం నలుగురు త్యాగం చేసి ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ నలుగురు నీ పక్షాన్ని లేరు. అది కేవలం బికాస్ ఆఫ్ యువర్ ప్రాంక్స్. టైమ్ టు చేంజ్ ది గేమ్. ఇప్పుడు తనూజను అడిగావు, చేసేదాకా వెయిట్ చేయాలి కదా. ఆ డ్రా తీసి అన్ని బయట వేయాల్సిన అవసరం ఉంది. బర్నీ నీ కోసం ఎంత సాక్రిఫైస్ చేశాడు నీకు తెలుసు. అలాంటి బర్నీ నీకు సిగ్గుండాలి అని అంటాడా? ఆ మాట అనటానికి రీజన్ ఏంటి? ఆ డాలర్ ఓపెన్ చేయాల్సి వస్తే స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయిన బర్నీ నీ కోసం జస్ట్ ఫర్ యూ ఆ డాలర్ ఇచ్చాడు. ఆ మనిషి నిన్ను ఈ మాట అన్నాడు అంటే దెర్ మస్ట్ బి స్ట్రాంగ్ రీజన్, కారణం ఉండి. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అది అర్థం చేసుకోకుండా ఈ పదం తప్పని మళ్ళీ మళ్ళీ బాధపడుతున్నావు. ఇంత బాధకి ఆ మాటకి కారణం ఏంటి? సో నాకు తర్వాత ప్రాంక్ అనుకుని చేసిన తప్పే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. బికాస్ ద హోల్ హౌస్ అందరూ బాధపడుతున్నారు. టైమ్ టు చేంజ్ సంజన. మూవ్. ప్రాంక్స్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ ఎవ్రీవన్ ఎవరెవరు హర్ట్ చేశాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. మిగతా విషయాలు అన్నిట్లో యూ డిజర్వ్ అ సిల్వర్ స్టార్. థ్యాంక్ యూ సార్. సిల్వర్ స్టార్ తీసుకోమా. 5 months బేబీని ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చావు. నీకు ఆకలి కూడా ఎక్కువ వేస్తుండొచ్చు. ఎస్ సార్, దట్స్ ద ప్రాబ్లం. ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఉండొచ్చు. సార్ నాకు ఆకలి తట్టుకోలేను. దట్స్ ద 100% ట్రూత్. ఇంట్లో కూడా కుక్కర్ మూసే ముందే అసలు పోయి రా కూడా ఉండే తీసుకొని తినేస్తాను. ఐ హ్యావ్ దట్ ఇష్యూ. యూ గాట్ ఇట్ రైట్ బ్యాంగ్ ఆన్. సార్ నాకు ఆ దాల్వి తెలుగులో పేర్లు రావు. ఎన్ని తెలుసమ్మా, కానీ ఏం చెప్పాలనుకుంటున్నా? లేదు సార్, నాకు నేను ఇక్కడికి వచ్చేసి ఎందుకు ఆ కబర్డ్ నుంచి తీసాను నేను హార్ష్ గా తీయలేదు సార్. నాకు ఆ దాల్ పేర్లు రావు తెలుగులో. ఆ పప్పు ఈ పప్పు నాకు ఎందులో కావాలి. అండ్ అది ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ ప్లేస్ కదా తీటాకి. ఓనర్ని కదా సార్, నేను తీసి వండలేదు సార్. ఉంది కదా అక్కడ. ఎస్ సార్, నేను చూపించడానికి. బికాస్ తను ఏం చెప్పారు, రేషన్ లేదు అంటున్నారు. నాకు వెయిట్ చేయాలి కదా. ఫుడ్ మానిటర్ అది తన జ్యూరిస్డిక్షన్. ఆమె రియాక్ట్ అవుతుంది కదా. కొంచెం పేషెన్స్. నీకు కావాల్సింది వెంటనే కావాలి. నాకు ఇప్పుడే చేయాలి అంటే నోబడీ ఈస్ గోయింగ్ టు డూ దట్. ఫెయిర్ ఎనఫ్ సార్, కానీ ఇట్లా ప్యాకెట్లు విసిరింది కదా. ఐ రియల్లీ ఫెల్ట్ డివాస్టేటెడ్ సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఆ విషయంలో తనూజని తప్పని చెప్పాను. విసిరినంత మాత్రాన అమ్మాయిలు మమ్మీ కంపారిజన్ నువ్వు ఎందుకు చేసావు?